డ్యామ్ దగ్గర నుంచి అంటే మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్, మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఎండింగ్ అనమాట. కొంచెం మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడు, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి ఇక్కడ ఒక బోటింగ్ ఉంది. యాక్చువల్గా ఇదైతే ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించిందే, ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంబంధించింది. ఇదిగోండి ఇదే బోటింగ్ షిప్. బట్ ఇది ఇప్పుడైతే వర్కింగ్లో లేదట్టుంది. చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బోటింగ్ గుండ్లకమ్మ. సో అంతకుముందు ఇక్కడ ఉండేది ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు. ఇది కాస్ట్ కూడా ఇక్కడ వేశారు. నెక్ బోట్ అయితే 60 రూపాయలు, స్పీడ్ బోట్ పర్ ట్రిప్ వచ్చేసి 400 ఉండేది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగో ఈ డ్యామ్ నుంచి, ఇదిగో ఇక్కడ నుంచి ఈ డ్యామ్ నుంచి కనిపిస్తుంది కదా మ్యాక్సిమం. అదిగోండి ఆ కొండ. యాక్చువల్గా తాడి చెట్లు కనిపించాయి, ఈ వాటర్ ఫ్లో వల్ల మొత్తం మునిగిపోయాయి. ఒక్క తాడి చెట్టు అయితే కనిపించట్లేదు. మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. దానికి అక్కడ కాస్ట్ అనమాట బోటింగ్కి. ఇదే బోటు ఫస్ట్ ఇది మనుగడలో లేదు, ఎందుకో మరి ఏపీ టూరిజం వాళ్ళు ఆపేశారు, ఎందుకో తెలియదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అబ్బా ఇక్కడైతే నేచర్. చూడండి ఒక్కసారిగా నిజంగా ఇది గుండ్లకమ్మ లేకపోతే నేను వేరే గోవాకి ఏమైనా వచ్చామనే ఫీల్ కలుగుతూ ఉంది. వండర్ఫుల్. సో బోటింగ్తో పాటు కొంచెం ముందుకు వస్తే చూడండి నేచర్ ఎలా ఉందో. రీఫ్ ఫెంటాస్టిక్ అబ్బా. మీ ఇష్టం, మీరు షార్ట్ ఫిల్మ్ చేసుకుంటారో, సాంగ్స్ చేసుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో, చాయిస్ యువర్. ఫ్యామిలీతో వస్తారో చాయిస్ యువర్. ఇంకా రీఫ్ ఫెంటాస్టిక్గా ఉంది ఇదైతే. ఈ ప్రకృతిని మీరు ఎవరికి అంకితం చేస్తారో చాయిస్ యువర్ అబ్బా. నాకైతే మాత్రం మనసు పులకరించిపోతూ ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు టూరిస్టులు అయినా, యూట్యూబర్స్ అయినా, గైడ్స్ అయినా మెయిన్ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో గమనించండి, ఇలాంటి ప్లేసులు వెరీ పర్టికులర్గా ఏ మాత్రం కొంచెం మట్టి జారిందా డైరెక్ట్ అందులో పడిపోతారు. గమనించండి, మీరు ఇలాంటి షూట్ చేయడానికి సాహసం చేశారనుకోండి చాలా ఇబ్బంది. సో అందుకే ఈ చిన్న బయట మీకోసం గమనించండి. ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్లు ఐస్ క్రీమ్లు కొని డబ్బులు పోగొట్టుకునే కంటే ఇది ఇలా అక్కల దగ్గర కొనండి ఎప్పటికైనా. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ పెట్టినా కూడా ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర ఇలాంటి అక్కల దగ్గరే కొనండి పాపం. ఎందుకంటే మళ్ళా కష్టపడేవాళ్ళు వీళ్ళు. ఎంతక్క ఐస్ క్రీమ్ ఇవ్వండి కొంచెం.